కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. దొంగతనానికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. బీహార్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 5గురిలో 2 పాత నేరస్తులు ఆనంద్, ఇంతియాజ్ ఉన్నట్లు గుర్తించారు. మరో 3 ఎవరనేది ఆరా తీస్తున్నారు. జ్యువెలరీ షాప్ లో దొంగలు వదిలేసిన బ్యాగ్ పై ఐ లవ్ నందుర్బార్ అని ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ అండ్ కాల్పన ఘటనపై పోలీసులు సీరియస్ స్టెప్స్ తీసుకున్నారు. దాదాపు 15 బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా ఇప్పటికే పోలీసులకు ఈ ఘటన విషయంలో కీలక ఆధారాలు లభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చూడొచ్చు మనం ప్రజెంట్ పీఎంజే జ్యువెలరీ దగ్గర ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందో చూస్తాం. నిన్న రక్తపు మరకలు పడి మొత్తం చాలా భయానకంగా మారిన జ్యువెలరీ షాప్ను ఇప్పుడు శుద్ధి చేస్తూ ఉన్నారు. ఆ సిబ్బంది అంతా కడిగి దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరొకవైపు పోలీసులు కూడా ఇక్కడ నిఘా పెట్టి ఏర్పాటు చేశారు. అయితే నిన్న దోపిడీ దొంగలు ఇక్కడ దోపిడీకి పాల్పడిన తర్వాత కాల్పులు జరిపి 4గురిని తీవ్రంగా గాయపరిచిన తర్వాత బైక్పై 4గురు ఇక్కడికి వెళ్ళి పరారైతే మరొక వ్యక్తి ఇక్కడ మన షాపుకు చూస్తున్న రెండో వైపు నుంచి కూడా పరారయ్యాడు. ఈ షాప్లో పనిచేసే హనుమాన్ మాలదారుడైన ఒక ఉద్యోగి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతని నుంచి విడిపించుకొని నేరుగా ఒక దొంగ ఇటువైపు పరారైతే 4 దొంగలు మాత్రం మనం ఇటుపక్కన చూస్తున్న గల్లీలోకి వెళ్ళి ఆ గల్లీలో పెట్టిన పార్క్ చేసిన బైక్లను తీసుకొని ఇక్కడికి వెళ్ళి పరారయ్యారు. మనం చూస్తున్నాం ఇదే బైక్ ద్వారా దొంగలు పరారయ్యారు. ఆ పరారైన క్రమంలోనే కీలకమైన ఒక మిస్టేక్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళు దొంగతనం చేసినప్పుడు ప్రతి నేరస్తుడు ఏదో ఒక క్లూ పెడతాడని చెప్తారు. అట్లాంటి క్లూ ఏంటంటే దొంగలు పోతూ నిన్న జ్యువెలరీ షాప్కి రాగానే ఇక్కడున్న సిబ్బంది దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అందరికీ రికవర్ చేసుకున్నారు. రికవర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లాకర్ కీస్ అడగడము, తర్వాత వాళ్ళని బెదిరించి నగలు దోచుకోవడము, ఆ తర్వాత ఎదురు తిరిగినప్పుడు వాళ్ళ మీద కాల్పులు జరపడం ఇదంతా చేశారు. ఆ చేసిన క్రమంలో సెల్ ఫోన్లు పట్టుకొని పారిపోతూ ఒక ఫోన్ను మాత్రం పొరపాటున వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టుగా కూడా పోలీసులు తెలిసింది. వాళ్ళు ఈ గల్లి నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని ఇటు శాతవాహన యూనివర్సిటీ మీదుగా వెళ్ళారు. శాతవాహన యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర ఈ జ్యువెలరీ షాప్కు సంబంధించిన ఫోన్ ఉన్నట్టు గుర్తించి ఆ ఫోన్ను అక్కడ శాతవాహన యూనివర్సిటీ పరిసరాల్లో పడేసి వెళ్ళినట్టు కూడా పోలీసులకు తెలిసింది. ఆ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇప్పుడు సరికొత్త ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పోలీస్ టెక్నాలజీ ప్రకారం CDR అనే ఒక రీసెర్చ్ ఉంటుంది. CDR అంటే సెల్ ఫోన్ డంప్ రీసెర్చ్. అంటే ఒక సెల్ ఫోన్ దొరికినప్పుడు ఆ సెల్ ఫోన్ ఎక్కడైతే దొరికిందో దాని సిగ్నల్స్ ఆధారంగా నేర పరిశోధనకు పోలీసులు చాలా కీలకంగా భావిస్తారు. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి సంబంధించిన సెల్ ఫోన్ ఎక్కడైతే శాతవాహన యూనివర్సిటీ పరిసరాల్లో దొరికిందో ఆ శాతవాహన యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న సెల్ టవర్ దగ్గర ఏ ఫోన్ నంబర్లు ఆ సమయంలో పనిచేసినాయి, ఆ పనిచేసిన సెల్ ఫోన్లలో కొత్త నంబర్లు ఏవి, ఆ కొత్త నంబర్లు ఏవి అనేది గుర్తించారు. కొత్త నంబర్లు అంటే దాదాపుగా ఈ దొంగలు అటువైపు నుంచే వెళ్ళారనేది మనకు అక్కడ ఫోన్ పడేసిరు కాబట్టి అదొక గుర్తొచ్చింది. ఆ కొత్త నంబర్ల ఆధారంగా కొత్త నంబర్ల నుంచి ఎక్కడెక్కడికి ఫోన్లు వెళ్తున్నాయి, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది పరిగణించారు. అదేవిధంగా దొంగలు చాకచక్యంగా ఎక్కడైతే సెల్ ఫోన్ నిఘా కెమెరాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా తప్పించుకుంటూ ముఖ్యంగా కాకతీయ కాలువ, తర్వాత చిన్న పిల్ల కాలువల ద్వారా, పిల్ల రోడ్ల ద్వారా వాళ్ళు చొప్పదండి వైపు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక కీలక క్లూ దొరికింది కాబట్టి దొంగల్ని పట్టుకునే పనిలో దాదాపు 15 బృందాలు నిమగ్నమయ్యాయి. పోలీసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పటికప్పుడే మనకు వివరాలు చెప్పకపోయినా కూడా దాదాపు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే రాజకీయంగా ఇక్కడ ఇప్పటికే నిన్న బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఇది నిఘా వైఫల్యము. ముఖ్యంగా కరీంనగర్ లాంటి స్మార్ట్ సిటీలో దాదాపు 700కు పైకి చిలుగా కెమెరాలు ఉన్నా కూడా పోలీసులు ఈ కేసును పసిగట్టలేకపోయారు. దొంగతనం చేసిన దొంగలు దాదాపు అరగంట పాటు షాప్లో ఉన్నా కూడా కనుక్కోలేకపోయారనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. దీన్ని కొద్దిసేపటి క్రితం హాస్పిటల్కి వచ్చిన కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ దాన్ని ఖండించారు. పోలీసులు నిఘా కెమెరాల ఆధారంగానే దొంగల ఆచూకని పసిగడుతూ ఉన్నారు, వాళ్ళు త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. మరొకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇది నిఘా వైఫల్యం అయినప్పటికీ కూడా దీన్ని ఇప్పుడు రాజకీయం చేయొద్దని చెప్పారు. ఓవరాల్గానైతే దొంగల కాల్పులో గాయపడిన నలుగురు వ్యక్తులు ఇప్పుడు కోలుకుంటా ఉన్నారు. దాదాపు 2కి సర్జరీ అయింది, మరొక 2కి స్వల్ప గాయాలతో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకరు కరీంనగర్లోని వెంకటాద్రి హాస్పిటల్లో ఇద్దరికి, తర్వాత రెనీ హాస్పిటల్లో ఒకరికి, అపోలో ఆసుపత్రికి ఒకరికి చికిత్స జరుగుతుంది. వాళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు అయితే చెప్పారు. ఓవరాల్గానైతే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాక పోలీసులు కూడా చాలా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. అయితే నిన్న ఆల్రెడీ పోలీసులు కూడా నిందితుల
ఫోటోలను బయటికి రిలీజ్ చేశారు. ఆ నిందితులంతా కూడా పాత నేరస్తులు అని చెప్పి పోలీసుల సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలన్నీ కూడా గతంలో క్రైమ్ రికార్డులో ఉన్న ఫోటోలుగా కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నట్టుగా, తర్వాత వాళ్ళు ఫేస్లు కూడా చాలా క్లియర్గా వాళ్ళకు విడుదల చేశారు. దొంగల ఆచూకీ తెలిపిన వాళ్ళకు ₹1,00,000 బహుమతి కూడా పోలీసులు ప్రకటించారు. కాబట్టి త్వరలోనే ఈ దొంగలు దొరుకుతారన్న ఆశాభావంతో ఉన్నారు. ఈ దొంగలు స్థానికులు కాదు, తర్వాత మహారాష్ట్ర, బీహార్కు చెందిన వాళ్ళు గ్యాంగ్ అయి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గానైతే మరికొద్ది గంటల్లోనే పోలీసులకు ఒక కీలక సమాచారం అయితే లభించింది. నిన్న సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే దాన్ని ఇంకా పరిశోధనలకు ఉపయోగించుకొని దొంగల్ని పట్టుకొని నగల్ని కూడా రికవర్ చేసే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.